in the great city of Isfahan. అహ్మద్ అనే ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. అతను ఒక పెద్ద సిటీలో, ఇస్ఫహాన్ అనే సిటీలో ఉండేవాడు. He was an honest and industrious man. అతను చాలా నిజాయితీపరుడు మరియు చాలా మంచి వ్యక్తి కూడా. అతని పేరే తీసుకుంటాం. అతని పేరే అహ్మద్. He was married to a very beautiful woman, but all she wanted was to live a comfortable life with a lot of money. అతను ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలా అందంగా ఉంది, బట్ కానీ తనకు సుఖాలు డబ్బులు మాత్రమే కావాల్సి ఉండేటివి. హర్మన్ వైఫ్ నేమ్ వాజ్ సితారా. ఆమె పేరు, ఇతని వైఫ్ వచ్చేసి సితారా. ఏం పేరు? ఈమె పేరు సితారా. She often dreamed she was rich. ఆమె రిచ్గా ఉండాలని కోరుకునేది. She constantly fought with her husband because she believed she was destined to great fortune. అతను డబ్బు సంపాదించలేదని, ఎక్కువ కంఫర్టబుల్ లైఫ్ లేదని ఎప్పుడూ గొడవ పడేది. One day Sitara saw a lady dressed in a magnificent robe covered with jewels and surrounded by salves. ఒక ఆమె కనిపించిందంట. ఆమె నగలు మరియు చీరలు చాలా మ్యాగ్నిఫైంట్ అంటే చాలా అందంగా కనిపించేటి. This was the kind of life Sitara had always desired. సితారా ఎప్పుడు ఇట్లాంటి లైఫే కోరుకునేది. She eagerly inquired who the lady with the fine jewels and many attendants. ఆమెతో చాలా జ్యువెలర్స్ అవన్నీ ఉన్నాయని, ఎవరు ఈమె అని కనుక్కుంటుంది. She learned it was the wife of chief astrologer to the king. మంత్రి యొక్క ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. వీళ్ళ మంత్రి ఉంటాడు కదా, చీఫ్స్ వైఫ్ ఈమె. నేను చెప్తాను చూడండి. She returned home and said to her husband. ఆమె వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పింది. ఏమని అంటే చూద్దాం. Give up cobbling. It is low trade and never yield more than 10 or 12 dinars a day. ఆమె అంటుంది, నువ్వు తక్కువ డబ్బుని మాత్రమే సంపాదిస్తున్నావు, ఎక్కువ డబ్బులు నాకు కావాలి అని నువ్వు ఆస్ట్రాలజర్గా మారు అంటుంది. టర్న్ ఏ ఆస్ట్రాలజర్, యువర్ ఫార్చ్యూన్ విల్ బి మేడ్ అండ్ ఐ షల్ హ్యావ్ ఆల్ ఐ విషెస్ అండ్ బీ హ్యాపీ. నేను కోరుకున్న కోరికలన్నీ నువ్వు తీరవచ్చు అని చెప్తుంది సితారా. ఆస్ట్రాలజర్ cried Ahmad. Astrologer, have you forgotten who I am? I am a cobbler.
me to engage in a profession which requires so much skill and knowledge. అస్ట్రాలజరా నేనా? అహ్మద్ ఏడుస్తూ చెప్పేవాడు. నువ్వు మర్చిపోయావా, నేను ఒక కాబ్లర్ని, నేను ఏమీ చదువుకోలేదు, అలాగే కాకుండా నాకు ఇదే జాబ్ ఉంది అని అంటున్నాడు. నాకు స్కిల్స్ నాలెడ్జ్ అవేమీ లేవు. ఐ నేదర్ థింక్ నార్ కేర్ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్స్ సెడ్ ద ఎండ్రేజ్ వైఫ్. నువ్వు ఏం చేసావో తెలియదు కానీ నాకు మాత్రం ఆస్ట్రాలజర్ కావాలని అంటుంది. ఆల్ ఐ నో if you don't become an astrologer immediately I will divorce you. నువ్వు గిన ఆస్ట్రాలజర్ ఇప్పుడే కాకపోతే నేను నీతో విడాకులు తీసుకుంటాను అని చెప్తుంది. వాట్ కుడ్ పూర్ అహ్మద్ డూ? అహ్మద్ ఏం చేయగలడు? He was no astrologer, but he could not bear the truth of losing his wife. అతను చాలా పేదరికం వాడు, కానీ తన వైఫ్ కోసం ఆయన ఆస్ట్రాలజర్గా మారాల్సి వచ్చేది. He promised to obey, so she sold his stock and bought an astrologer and astronomical almanac and a table of 12 signs of the zodiac. అండ్ ఆ జ్యోతిషం అవన్నీ ఏం కావాలో అవన్నీ మెటీరియల్స్ అన్నీ తెచ్చుకున్నాడు, నక్షత్రాలు అవన్నీ. ఫర్నిష్డ్ విత్ దీస్ హీ వెంట్ టు మార్కెట్ క్రయింగ్. ఏడుస్తూ కూర్చున్నాడు మార్కెట్లో. ఐ యామ్ ఆస్ట్రాలజర్, ఐ నో ద సన్ అండ్ ద మూన్ అండ్ ద స్టార్స్. నాకు సూర్యుడు తెలుసు, చంద్రుడు తెలుసు, నక్షత్రాలు కూడా తెలుసు, మరియు 12 సైన్స్ కూడా తెలుసు, నాకు జోడక్ కూడా తెలుసు అని అంటున్నాడు. ఐ కెన్ క్యాలిక్యులేట్ నావిటీస్, ఐ కెన్ foretell ఎవ్రీథింగ్ దట్ ఇట్ ఈజ్ టు హ్యాపెన్. నేనేమవుతుందో ముందుగానే చెప్తానని అంటున్నాడు. టుడే చాప్టర్ ఇంతే గైస్. టుమారో నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. See you.